చూడండి ఫ్రెండ్స్, మొత్తం దుమ్ము పట్టినాయి. ఇక బోళ్ళని అంటే దుమ్ము వేసింది కదా, మొత్తం ఇల్లు సాఫ్ చేస్తున్నప్పుడు ఇక మొత్తం బోల్ అయితే తోమిస్తున్నాను. మొత్తం బోల్ అయితే వెళ్ళినాయి. ప్లాస్టిక్ బోల్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని స్టీల్ బోల్ కూడా ఉన్నాయి. కొన్ని అయితే సర్దేశాను. ఈ రోజు అయితే సర్దేస్తున్నాను మొత్తం. ఇవైతే కడిగేస్తున్నాను మొత్తం. ఇప్పుడు మా పాపలు అయితే ఇద్దరు పడుకున్నారు. అన్నం తిన్నాను కానీ స్నానం చేయలేదు. కానీ తోముతున్నాను నేను. అది డ్రెస్ కనబడలేదు. సో మా ఇద్దరు పాపలు అయితే పడుకున్నారు. ఈమెకైతే అతను మంచిగా అనిపిస్తలేదు, స్కూల్కి పోలేదు. ఇప్పుడు పాప అయితే పండుకుంది. ఈమె నాకు మంచిగా అనిపిస్తలేదు, డాడీ అయిపోద్దున అన్నం తిన్న తర్వాత వామిటింగ్ అయింది. సో పండుకుంది ఈ పాప అయితే. మొత్తం అయితే ఆవిడ సాఫ్ చేసేది ఇంకా ఇంత క్లియర్ చేసింది. ఇక్కడైతే బౌల్ పెట్టేసింది. అక్కడ ఇంకా వంట రూమ్ అయితే సాఫ్ చేసి మొత్తం దీనిపై అయితే ఒక స్టిక్కర్ ఇద్దామని చూస్తున్నాము మొత్తం. ఎందుకంటే ఇంత ఉసుక పడుతుంది కదా, ఇట్లా ప్లాస్టింగ్ చేసింది. సో ఇదంతా అయితే మంచిగా తుడిచేసింది మా ఆవిడ. సో ఇవన్నీ బౌల్ కొన్ని సెట్ చేసింది. ఇంకా లోపలైతే ఉన్నాయి. కిటికీ ఉండడం వల్ల ఇక్కడైతే లైట్ మంచిగా కొడుతుంది. లైట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా లైట్ కూడా ఫిట్టింగ్ చేసి లైట్ పెట్టాలా. మా వాళ్ళు అయితే పనుకున్నారు. మేమైతే అన్నం చేసాము. తోటకూర కర్రీ చేసింది మా ఆవిడ. ఇవైతే తోమేసిన ఫ్రెండ్స్. ఇవైతే కడిగినాయి, ఇంకా కడిగేటి ఉన్నాయి. ఇక మా ఆయన ఎవరైతే తీసుకెళ్ళి లోపల అంటే సరే అన్నాడు. ఇక దీని నిండా అయితే మళ్ళీ ఇంకొకటి కావాలా. ఇవన్నీ తోమేశాను. ఇక తోమిన తర్వాత నీళ్లు మొత్తం ఇంకిపోయినాక పెట్టాలి. ఇవి తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళొస్తారా? ఇవి డ్రెస్సులు అని చెప్తుండ్రు ఆయన. అంటే ప్యాంట్ షర్ట్ 1000 రూపాయలు ఒకదానికి. సో మా మేస్త్రి అయితే కొంటా అంటాడు. ఈ మేస్త్రి అయితే కొంటా అంటాడు. ఒక ఫోన్ వెళ్ళింది ఇంతకుముందు మేస్త్రికి. ఇప్పుడైతే మళ్ళీ కొంటా అని ఆలోచన చేస్తాడు. ఆ ముసలమ్మ ఒత్తుకుంటుంది. సంధిగాడు మొత్తం ఇక్కడనే కొనండి దుకాణం అంటున్నాడు. ఇదైతే ఇది చూడండి. మా మేస్త్రికి నచ్చింది. గాల్వేర్ ప్యాంట్ షర్ట్ బంపర్ ఆఫర్ ఫిక్స్డ్ ప్రైస్ 1000 రూపాయలు. ఓన్లీ 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు. మా తాత అయితే ఏదో ఒకటి కొనుక్కుంటాడు. ఇదేమో దీని పట్టిన మనసు. ఏది కొంటావు? ఇదే కొంటావా? మా తాత అయితే కొన్నాడు ఇది 1000 రూపాయలకు. ఆయన ఫోటో తీసుకుంటాడు. అడు చూడు ఏమి వెళ్తే చూడాలి అసలు. కింద పట్టుకోమంటాడు. ఫోటో ప్లస్ 500 రూపాయలు 1000 రూపాయలు. ఏమి వెళ్తుంది తెలియదు. మా తాత ఇస్తాను నేను అంటాడు. कुछ भी सामान लगेगा भैया बता रहा हूँ, तुम ही खोलना अपने हाथ से, उधर जाके खोलना रोड पे. हाँ बोला. कुछ भी सामान लगे 50-50. ఓకే. पैंट शर्ट लगे 50-50. एक इनको एक मेरे को. ఓకే. పోయినా అంటే డీల్ చేసుకుంటా 500 రూపాయలు ఇస్తానని. उधर जाओ पर అయితే 500 ఆయనకు 500 ఈయనకని చెప్పిండు. సో అందులోనే లక్కీ ఇచ్చింది ఒకటి. మా తాత ఇటు చూపెట్టావు, ఇటు చూపెట్టు. ఆయన 500 ఈయన 500 పెట్టినాడు. ఏమెల్లా పోయింది. आए तो आए, गए तो गए. मेरे भी, मेरा भी किस्मत, उनका भी किस्मत निकला. यार मेरा भी किस्मत खराब है. मेरा भी खराब किस्मत. अब वो पैंट शर्ट नको तो पैसे दे दो इसको. पैसे ले लो. ప్యాంట్ షర్ట్ వెళ్ళింది. మళ్ళీ ఇంకోటి ప్యాంటు షర్ట్ మా తాత. బోళ్ళు సర్దడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే బట్టలు అమ్మాయి అక్కడ ఏడుస్తుంది. మస్తు పాడుతున్నాయి. నేను ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకుంటున్నాను. నమ్మస్తాను లేదా దాని బాగా చెప్పు. కట్టుకోమంటాను. అంటే ఒక్కొక్కరిని కొడతాడా మమ్మల్ని. పెట్టుకో. నేను కొన్నప్పుడు అది నాకు యాక్షన్ అయినప్పుడు ఇది పడ్డప్పుడు ఇది పెట్టుకుంటే కొద్ది నొప్పి పెడితే ఇది పెట్టుకుంటాను. ఇది ఎట్లా పెట్టుకుంటాను. ఇవన్నీ బట్టలు ఇక్కడ పెట్టాం. మళ్ళీ ఏడ పెట్టాలి. ఒకటి చేపిస్తాను.
చేపిస్తా కొడుతుంది అసలు ఎక్కువ పాపం మంచిగా అనిపిస్తలేదంట అని వెళ్ళి చెప్తాను వీళ్ళు పిల్లలంతా ఒక సినిమా తినేయాలా వెళ్ళి తిన్నారు నువ్వేం చెప్తున్నావు ఏమి నీకు ఎవరు ఎవరు తిన్నారు ఇగో కాలం కొడుతున్నాను కొద్దిగా పట్టుకో నేను పట్టుకోమంటాను ఇప్పుడైతే పిండి కలుపుతున్నాను మిర్చీలు చేయడానికి పొద్దంతా చేయలేదు ఆ సామాన్ చదరడానికి టైం సరిపోలేదు మళ్ళీ ఇంకా సామాన్ అయితే చదరడం కాలేదు కొన్ని బట్టలు అయితే పెట్టేశాను మళ్ళీ మొత్తం ఊడ్చేసి గ్యాస్ మొత్తం అది తీసుకెళ్ళి పెట్టాలి కొన్ని బోళ్ళు అయితే తొమ్మిది ఉన్నాయి మా ఆయన అయితే హాస్పిటల్ పోయి వచ్చిండు కీర దోసకాయలు తెచ్చిండు దోసకాయలు ఎవరు తినడు ఇవి ఆయన తింటాడు కూర చేస్తా నేను తినను నాకు తాను కూర చేస్తా అంటే ఎందుకంటే నాకు చేయరాదని పిండి కలిపేసిన నువ్వే చేయిగా పిండి కలిపేసిన తాత మిర్చిలు అయితే కట్ చేసిండు నేను కట్ చేయలే నేను పని చేస్తూ ఉండే ఆయనే స్టఫింగ్ నింపిండి ఈరోజు అయితే నింపిండు మొత్తం చేసేసిండు పాప ఇప్పుడైతే పాపను ఎత్తుకొని ఉన్నాడు నా పెద్ద పాప అయితే పడుకొని ఉంది మా ఆయన అయితే మా పర్ర తింటాడు తినడు తప్పేనా తప్పు కాదు తప్పే మూత తెచ్చిన కదా నేను ఏబెట్టినావు కప్పేటిదేలే ఇది కాదు ఇది తోమేద ఏబెట్టినావు ఇది కొంచెం మంచిగా ఉందా అయిపోయింది మిగలేదు వర్షం వస్తుందేమో మా అబ్బాయి ఉంది కానీ షెడ్ వేయలేదా ఆడ షెడ్ వేసుకున్నా కానీ అటు నుంచి ఇటు నుంచి కొడితే కొట్టదు ఏమో మరి ఇప్పుడైతే మా పాపకు ఫోన్ వేసుకున్న ఫ్రెండ్స్ నాకంతా వేయడం రాదు ఇక వచ్చినట్టు వేస్తున్నాను ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఈ నైట్ అయితే నేనే వేస్తాను మా పాపకి ఆమె మెచ్చకపోయినా ఏం కాదని వేస్తున్నాను అనమాట ఆమె ఇట్లా నన్ను తిడుతుంది మంచిగా వేయలేదని ఇక నాకు వచ్చినట్టయితే వేస్తున్నాను మా చిన్న పాప అయితే పడుకుంది అన్నం పెట్టేశాను స్టవ్ మీద అయితే రేపైతే ఎందుకు ఫోన్ పెడుతున్నాను అనుకుంటున్నారా రేపైతే చెప్పాను కదా మా మాది వాళ్ళ ఇంట్లో పుట్టెంటికలు ఉన్నాయని రేపు అది ఉన్నదన్నమాట అందరూ పెట్టుకొని ఉంటారు ఇవి మొత్తుకుంటారు నాతోటి అందుకే ఫస్ట్ ఆమె పెడుతున్నాను అనమాట నాకైతే అంత పెట్టరాదు ఫ్రెండ్స్ ఏం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టదండి నేను ఎప్పుడు పెట్టుకోను కూడా అంత నాకు టైం కూడా దొరకదు ఎప్పుడు ఫస్ట్ స్కూల్ టైంలో కాలేజ్ టైంలో బాగా పెట్టుకునేదాన్ని ఇప్పుడైతే పెట్టుకుంటలేను చాలా రోజులైంది మెయిన్ పెట్టుకోవు కూడా ఆకు పెట్టుకుంటున్నాను కానీ ఇక ఫోన్ అయితే వేసుకుంటలేను నేను అయితే ఫోన్ అయితే నేను పెట్టేశాను ఇట్లా చేయి లేకుంటే పోతాను పెట్టేశాను ఇక వేలికి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఆమెకు నచ్చిందో లేదో కానీ నేను పెట్టేశాను నచ్చిందా చేతు నచ్చిందట చాలా ఇక ఎప్పుడు వేసినా ఇదేంది ఇట్లా వేసినావు అంటుంది ఇప్పుడు ఫస్ట్ టైం నచ్చింది అంటుంది కొంచెం ఇంప్రూవ్ అయ్యానన్నమాట ఫోన్ వేయడంలో అంతా వేయడం రాదు కానీ ఏదో వేస్తున్నాను మా చిన్న పాప అయితే పడుకుంది ఫ్రెండ్స్ నేనైతే అన్నం తిన్న తర్వాత కొంచెం పెట్టుకుంటాను నేనేం డిజైన్ వేసుకోను చిన్న చందమామ అయితే వేసుకుంటాను మా చిన్న పాపకి ఆమెకైతే వేయను ఆకు గోరింటాకు అయితే పెడతాను కానీ ఫోన్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ భయం అవుతుంది ఎందుకంటే చెల్లికి పెట్టద్దు నోట్లో పెట్టుకుంటుంది కదా పెట్టుకున్నది కదా నోట్లా పెట్టుకున్నది నోట్లా ఆమెను కొట్టాలి కదా అంటే వామిటింగ్ చేసుకున్నది మా చైత్ర పాపం నిన్న రైస్ డైజెషన్ కాలేదేమో స్కూల్లో దిష్టి తగిలిందో ఏమో తెలియదు ఇక దిష్టి తీసేసి అన్నం ఇక దిష్టి తీసేసిన తర్వాత అయితే ఆమె ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వేసాను ఇది నాకంతా వేరేదని చెప్పాను కదా ఇట్లా చూపెట్టు ఇట్లా 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 అయితే వేసాను ఇక నాకు వచ్చినట్టు వెనక ఇట్లా ఫస్ట్ అందుకే వెనక ఇస్తాను ఇట్లా పట్టుకున్నాను
గిచ్చండ్రా ఉండని మరి ఇటు వేస్తా సరేనా వెనుక ఇక్కడ వేస్తా టీచర్ ఎందుకు కొడుతుంది మా ఇంట్లో ఫంక్షన్ ఉండే టీచర్ వేసుకున్నాను సరేనా ఈ సైడ్ చేయికి అయితే వేస్తుంది అట్లా చేయకు ఇగో పోయింది చూసినావా ఇట్లా ఇట్లా చేసి ఉండు అట్లా చేసి ఉండు ఇగో పోయింది ఆల్రెడీ చూసినావా పోయిందా లేదా చెప్తే వినము ఇగో ఈమె చెయ్యే వస్తుందట ఇక్కడ ఇంతసేపు నిద్రపోయి ఉండే పాపం బ్లౌజులు అయినాయి లేదా అని అటు పోయి వచ్చిన మిషన్కే ఆమె అయితే తర్వాత రాక కొంచెం సేపు ఆగి అన్నది మళ్ళీ తర్వాత వెళ్తాను ఫ్రెండ్స్ రేపు కట్నం పెట్టడానికి అన్నమాట వాళ్ళు మాకు పెడతారు మేము వాళ్ళకి పెడతాం ఇక మా దాంట్లో కొంచెం ఉంటుంది అన్నమాట అందరి దాంట్లో పెడతారు ఎట్లా మరి పెట్టానా అద్దా పెట్టు అంటావు మళ్ళీ చేయండి ఇది ఒక్కడే పెట్టు సరే ఇది ఒక్కటే సరేనా చూడండి ఫ్రెండ్స్ చైన్ వస్తుందట మా చిన్న పాపది నాది అక్కడే అదే నీదే అని చెప్తున్నా కదా నాదని చెప్తున్నాను అక్కడే చెల్లి అక్క మళ్ళీ రేపు పొద్దున తొందరగా లేవాలి లేచి స్నానం చేసేసి ఇంటిని మొత్తం కడిగేసి అటు పోవాలన్నమాట అటు పోయి కొంచెం కొంచెం పనులు చేయాలి అంత ఏం పనులు ఉండే కానీ చుట్టాల కొందరికి ఇక మొత్తం పోచమ్మ తల్లికి ఉప్పారం చేసేది ఉంటుంది అటు మొత్తం చేయాలన్నమాట అదొక్కడే ఏంది నీ బాధ ఏంది చెప్పు ఇట్లా వేస్తున్నావు ఒక్కడే పొద్దంతా సామాన్ సదిరేసిన మొత్తం సామాన్ మొత్తం చెప్పు ఇక్కడ వెయ్యి ఇది ఒక్కటే ఇస్తా సరేనా వాళ్ళ టీచర్ తిడుతుందని ఫస్టే భయపడుతుంది ఇక్కడ దాకా వెయ్యకు మమ్మీ అంటుంది పాపం ఫస్టే భయం అవుతుంది మీకు వెయ్యనని చెప్పాను కదా వెయ్య కొడుతుందా తిడుతుందా నిన్ను కొడుతుంది కట్టెతోని కట్టేతోడు కొడతా స్టిక్ ఉంది పెద్దది ఇంకా కొడుతుందా చిన్న అయింది ఇంకా పెద్దది చేస్తుంది నన్ను కొడుతుంది బ్యాడ్ థింగ్స్ బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తే కొడుతుంది మెహందీ వేసుకున్నా కొడుతుందా మీ టీచర్ రెండు చేసి వేస్తే టీచర్ కొట్టదా మరి ఎందుకు కొడుతుంది కొడుతుంది బాగా ఏం కాదు మా మమ్మీ వేసింది టీచర్ మా ఇంట్లో ఫంక్షన్ ఉండే అని చెప్పు వంశం కాదు ఏదో ఒకటి చెప్పు సరేనా 21 కాదు పుట్టెంటికలు అని చెప్పాలి సరేనా పుట్టెంటికలు ఒకడైనా నువ్వు ఆగు నేను వేస్తున్నా కదా నువ్వు ఎందుకు మధ్యలో నన్ను కన్ఫ్యూజ్ చేయకు సరేనా అట్లా కన్ఫ్యూజ్ చేస్తే మళ్ళీ నాకు వేయరాదు ఫస్ట్ వేయరాదు కదా కన్ఫ్యూజ్ చేస్తే మళ్ళీ వేయరాదు పోతుంది పోదు నువ్వు ఫస్టే అనకు ఆవు అమ్మో బ్లాక్ అయింది పోతుంది పోదు టైం పడుతుంది బాగా ఆడదాగా టైం పడుతుంది ఇక్కడైతే ఇలా వేసాను ఫ్రెండ్స్ నాకు అంతా ఏదో వేసాను ఆమె ఏడవకుండా ఇక ఫింగర్ మీద అద్దా ఫింగర్ మీద అద్దు ఏం కాదు గమ్మత్ కనిపిస్తుంది తెలుసా ఫింగర్ ఒక్కడే చెయ్యాలి ఫింగర్ మీద వేస్తే గమ్మత్ కనిపిస్తుంది కానీ కొట్ట నేను వచ్చి చెప్తా సరేనా టీచర్ మా చైత్రని కొట్టకండి అని చెప్తా సరేనా చైత్ర నువ్వు లేకుంటే చైత్ర అంటే కొడుతుంది బాబు వీళ్ళ టీచర్ కొడుతుందట ఫస్టే భయపడుతుంది మా చేతి పాప మరి మామయ్య పెళ్ళికి వేసుకోవా నువ్వు వేసుకుంటా కదా ఇది ఉంటుంది ఎప్పుడు మామయ్య పెళ్ళి ఉండదు మామయ్య పెళ్ళి దాకా
ఉన్నదా 15 days అయితే దానికి. ఇది ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా పాప మెహందీ పెట్టుడు. ఇక అన్నం కూర వండాలి. అన్నం అయితే ఉడుకుతుంది. వస్తే బయట ఉండిపో డాడీ దగ్గర, సరేనా? వెళ్ళు, ఆరేదాకా ఉండు. కడిగేసిన అనుకో వేస్తా మళ్ళీ, మమ్మీ సరేనా? ఓకే. నిన్నైతే స్కూల్కి వెళ్ళే పిల్లల్ని తెమ్మన్నా అన్నమాట. ఇది ఇక్కడ మొత్తం సర్దేశాను. ఇక్కడే వంట చేస్తున్నాను ఈరోజు. అక్కడైతే ఇక మంచాలు వేసుకోవచ్చు అన్నారు, చుట్టాలు వస్తారని మొత్తం అయితే సర్దేశాను. ఇక 2 రోజులు అయితే కంపల్సరీ వాటర్ అయితే వేయాలి అన్నారు మేస్త్రి. సరే వేస్తాం కానీ సామాన్ అయితే సర్దుకోవచ్చు కదా అని నేను అన్నాను. సామాన్ సర్దుకోండి కానీ నీళ్ళు వేసే దాంట్లో అయితే సర్దకండి అని చెప్పారు మేస్త్రి. అయిందా? అయింది. చేసినప్పుడు వేసినప్పుడు వేయాలా నీకు కూడా? రా, నా పేరు రాస్తా. ఏం కాదా? ఇప్పుడు ఏం వేసుకుంటాం? రేపు చుట్టాలు అయితే నీ చేయగలుగుతారేమో. నేను వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పాపకైతే కోన్ వేయడం అయిపోయింది. ఫస్ట్ రోజు అన్నమాట ఇక్కడ కొత్త ఇంట్లో. కొత్త ఏమి ఇల్లు కాదు, పాత ఇల్లే కానీ కూల్చేసి పెట్టాం కదా. ఇక ఫస్ట్ టైం అన్నమాట వంట చేస్తున్నాను ఇక్కడ. నాకైతే ఈ కిచెన్ చాలా నచ్చింది. ఎందుకంటే నేను ఇష్టపడి కట్టుకున్నాను కదా, అంటే ఇష్టపడ్డట్టు చేశాను కదా. ఇది ఇక్కడే ఉండాలా అని, అందుకే నాకు నచ్చింది. ఫస్ట్ది అయితే మొత్తం పొడుగు కట్టి ఉండే, ఇట్లా కాదు. ఒకరోజు అయితే మీకు చూపిస్తాను అన్నీ ఎలా సర్దాను ఫ్రెండ్స్, ఒక వీడియో అయితే పెడతాను. ఇప్పుడైతే కర్రీ చేసుకుంటున్నాను, టమాటా కర్రీ అనమాట. టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. తర్వాత అయితే కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఆయిల్ అయితే పోసేసాను. ఆయిల్ అయితే వేడైపోయింది ఫ్రెండ్స్. ఆవాలు వేసుకున్నాను ఫస్ట్ అయితే. మా చేతు పాప నీదే చీమలు ఉన్నాయి చూడు, అటెళ్ళు. డబ్బా ఏం చేస్తావు? ఇది పాల కుట్టదు. ఎందుకు కుట్టది? కుట్టింది అనుకో మంటలేస్తుంది. అటెళ్ళు, డాడీకే వెళ్ళు, నువ్వు వెళ్ళు నాన్న వెళ్ళు. కుడితే నాకైతే తెలియదు, ఏడవద్దు మళ్ళా. చీమలు వెళ్ళినాయి అన్నమాట. సిమెంట్ నుంచి ఒక రంధ్రం, చిన్న రంధ్రం చేసి చీమలు వెళ్ళినాయి. ఇక మేస్త్రి దాని మీద సిమెంట్ వేస్తా అన్నాడు నిన్ననే. వద్దులే, చీమలు వెళ్ళినాయి కదా పాపం మళ్ళీ చనిపోతాయని నేనైతే వద్దన్నాను ఫ్రెండ్స్. మళ్ళీ అక్కడ నుంచి వెళ్తున్నాయి కదా, పసుపు వేస్తే అవే పోతాయి, మళ్ళీ వెళ్ళాయి. ఒక చల్లదనానికి 2-3 రోజులు వెళ్తాయి, వేడైతే అవే వెళ్ళాయి అని నేనైతే చెప్పేశాను. ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆవాలు అయితే చిటపటం అనేస్తున్నాయి. మళ్ళీ రేపు అయితే ఫాస్టింగ్ ఉండబడుతుంది అయ్యే వరకు. అది ఈ పని పడ్డప్పటి నుంచి మా ఆయనే అటు స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. మిరపకాయ బజ్జీలు, మైసూర్ బోండాలు, చట్నీ మాత్రమే నేను ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. అన్నీ మా ఆయనే మొత్తం చూసుకుంటున్నాడు పాపం. ఇక చేయడం, కట్ చేసి పిండి కలిపి ఇచ్చేస్తున్నాను. తర్వాత అయితే అన్ని పనులు మా ఆయనే చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ పనిలో నేనైతే చాలా అలసిపోతున్నాను. ఈరోజు అయితే చాలా అలసిపోయాను అన్నమాట. వంట చేసే ఓపిక కూడా లేదు, కానీ మా ఆయన మంచిగా ఉంటే మా ఆయనే చేయమందును. ఇక అటు కూడా గిరాయికి ఉందని నేనే చేసుకుంటున్నాను మెల్లగా. లేకుంటే నాకైతే వంట చేయబుద్ధి కూడా అవుతలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా నీరసంగా అనిపిస్తుంది. పొద్దంతా పనే చేశాను. బట్టలు సర్దడం, అవి చేయడం, ఇలా చేయడం, ఇవన్నీ చేశాను అన్నమాట. రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. మా ఆయన అయితే కొంచెం కారం చేయి, నువ్వెందుకు కూరలు అయితే చాలా చప్పగా చేస్తున్నావు అన్నాడు. అందుకే 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను. ఇప్పుడు ఏమంటారు మరి ఈరోజు? ఒకసారి అయితే ఇక బాగా కలిపేసుకుంటున్నాను. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటాను దీన్ని అయితే. కర్రీని చూడండి, కర్రీ పడ్డది గిన్నె. ఇది ఒక కర్రీ ఉడుకుతుంది. ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత అయితే టమాటాలని చిదిమేసుకొని వాటర్ అయితే పోసేసుకుంటాను. వాటర్ చేయమంటారో మా ఆయన, లేక నీళ్ళు చేయమంటారో తెలియదు. మంచిగా టమాటాలను అయితే మగ్గనిస్తాను ఫ్రెండ్స్.
చూడండి ఎలా ఉడుకుతుందో. ఆయిల్ మొత్తం పైన తేలేంత వరకు ఉడికించుకుంటాను. ఒక 10 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది. మా పాప చూడండి ముత్తుకుంటుంది గుడ్డు ఈ గుడ్డు అని. ఇస్తే బేట ప్లేట్ తీసుకొస్తుంది మమ్మీ ప్లేట్ తీసుకొస్తుంది. ఈమె కొద్దిగా మంచిగా అనిపిస్తున్నాడు ఇక్కడ కూర్చున్నది. ఇక మేమైతే ఇట్లా కూర్చొని తినక వారం అయితే దగ్గర అంటే ఇట్లా రౌండ్గా కూర్చొని ఎక్కడ పడితే అక్కడ కూర్చున్నాము. వారం తర్వాత అయితే మా ఇల్లు ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్, మీ దయ వల్ల కూడా. ఎందుకంటే యూట్యూబ్తో వచ్చిన డబ్బులతోటి కొంత అయితే ఇన్వెస్ట్ చేసి ఇదేమి తీసుకున్నాము. చూడ మా పాప ఎట్లా మొత్తుకుంటుందో. ఏమైంది బేటా? ఇస్తా మళ్ళీ ఒకటి ఇస్తా నీకు. చేయగడపు ఈమె అడిగిందా కుతిక కడుగు బయటపు మమ్మీ బేట మమ్మీ ఆమె గోరింటాకు పెట్టుకున్నది కదా కోన్, అది కడిగినని చెప్తుంది. అప్పుడు మళ్ళీ మావాడైతే చేయి గడిపిస్తుంది. మా కృతిక చూడండి ఎక్కువ కోసం ఎంత చేసింది. హాయ్ చెప్పాడు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పవా, హాయ్ చెప్పవా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు చెప్పవా. ఇక తిండి మీద అయిపోయింది. ఇక అద్దె దింపక ఉన్నది నడుస్తుంది. ఇక మావాడైతే వచ్చింది. మేము చాప మీద కూర్చుని కింద కూర్చుంటావా? ఇంత ప్లేస్ ఉన్నా జరగవా ఇటు? కృతి ఎట్రా బెట ఇట్రా కృతి ఇట్రాను ఇటు కూర్చున్నాం. ఇక వాటర్ కోసం మా అంటాను. ఇస్తారు బేటా, ఇస్తుంది. మా అంటే మా భాషలో నీళ్ళు అన్నట్టు. ఇస్తాయి బేటా, ఇస్తాయి. బట్టలు తింటాను. అయిందా నీళ్ళు మాను? ఇప్పుడు ఇది అన్నం తినేస్తున్నాము. ఇటు కూర్చోబా, ఇట్రా. ఇగో షాప్లో తేంగా లాస్ట్కి అయితే మిగిలిన మిర్చిలు అన్నమాట. ఇక నేనే చేస్తున్నా మిర్చిలు అయితే. కొద్దిగా మా ఆవిడైతే ఏం చేయమన్నదంటే కాల్చమన్నది మంచిగా. తినక నువ్వు తినవు, ఎక్కువ తింటాను నీతో కాదు. ఎక్కువగా చేసిన అద్దు అది ఎగ్ తిను బేటా. ఇక చోట ఆగుతలేడు. ఇక ఆగు, నువ్వు ఆగు, ఇస్తామని కూడా. అవన్నీ ఎందుకు నీకు? ఇవి పెట్టినా కదా, ఇగో ఇక్కడ పెట్టిన చూడు, ఇగో అన్నీ ఖరాబ్ చేస్తావు. ఇగో ఇవి పెట్టిన చూడు, ఇగో తిను. అలా కొట్టిన మావాడైతే టమాటా కర్రీ చేసింది. బాగా కారం ఇస్తాం. మేము ముందే వెనక ముందే పొద్దు నుంచి అన్నం తిండి, మధ్యాహ్నం తిన్నది, మళ్ళీ వంట తీసుకున్నది. పొద్దున తిన్నదే, అది కూడా మా ఆయన అందరికి పెట్టాడు ఒకేసారి, ఒకే ప్లేట్ లో అందరం తినేసా. మధ్యాహ్నం అన్నమే తినలే అసలు. నేను ఎప్పుడు తినలే. మా ఆయన చైత్రా తిను బేట తిను. సరే వామిటింగ్ అయితే ఉన్నది. అది కాదా తిను బేట తిను. నేను కూడా కలగొట్టాను. తిను బేట తిను తినేద్దాం. ఇగో పట్టు, అది తీసుకొని ఇగో నా దగ్గర నుంచి సగం కాదు, ఒకటి ఎగ్ తీసుకున్నది. చేతిలో పెట్టి అయితే ఇట్లా తింటాను. బాగా కారం చేసిన, కొద్దిగా ఏమైనా ఎక్కువ చేసిన. కారం ఏమన్నా మంచిగా ఉంది, కొద్దిగా కారం ఎక్కువ. ఆమెకు చైత్ర కలిపి బేట కలిపి. అన్నం ఎక్కువై కూర తక్కువై, కూర తక్కువ చేసుకో. ఒకరోజు అయితే ఇంటిని మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా సర్దామో మేము ఎలా కట్టామో అనేది. ఏమది ఇటుకెలా అది కాదు కానీ, స్లాబ్ కాదు, ఇట్లానే రేకుల షెడ్ మాదిరి. ఓకే ఉంటా ఫ్రెండ్స్, బాయ్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. చాలా మంది డౌట్ అడుగుతున్నారు యూట్యూబ్ గురించి. వాళ్ళందరికైతే త్వరలో కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. అందులో మొత్తం మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఇందులో చేస్తే మిక్స్ కంటెంట్ అవుతుంది. సో అందువల్ల అయితే ఇక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకు అందరికి కొంత త్వరలో ఒక ఛానల్ అయితే పెడతాము. బాయ్ చెప్పు, నువ్వు బాయ్ చెప్పు, నువ్వు కూడా చెప్పు చైత్ర బాయ్. ఓకే, మా తమ్ముడి ఇంటికాడైతే పుట్టింటికి ఉన్న పొద్దున ఎలా పడుతుంది ఫ్రెండ్స్. బాయ్.